బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదు అన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమను కరువు నుంచి కాపాడేందుకు గోదావరి జలాల తరలింపు ఒకటే మార్గమని గతంలో కేసీఆర్ చెప్పారని, అయితే ప్రతిపక్షంలో ఉంటూ అభ్యంతరం చెప్పడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఒక విధంగానూ లేకపోతే మరో విధంగా మాట్లాడటం కేసీఆర్ జగన్ల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. రాయలసీమ బిడ్డనని చెప్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచెర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబుల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అంచేత దయవుంచి మరి ఏదైతే ఇక పోలవరం బనకచెర్ల అనేది చాలా పూర్తిగా వృధాగా 3000 టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనకచెర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి 1.1% కూడా నష్టం లేనిటువంటి స్థితి, 1% కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా